వెండితెరపై వెలుగుతూ తెలుగు ప్రజల గుండెల్లో ఎల్లలు లేని అభిమానాన్ని చూశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ అభిమానం కలిసి వస్తుందని భావించిన ఆయన మరో నట సార్వభౌమ నందమూరి తారక రామారావుల ఏపీకి సీఎం కావచ్చనే ఎన్నో ఆశలతో ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు. తన కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న తన స్వస్థలమైన పాలకొల్లుతో పాటు తిరుపతిలోనూ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ అనూహ్యంగా పాలకొల్లులో చిరంజీవి ఓటమి పాలు కావడం పెను సంచలనంగా మారింది. అటువంటి విలక్షణ తీర్పులకు పెట్టింది పేరు పాలకొల్లు. మరి టీడీపీకి కంచుకోటగా మారిన ఆ పాలకొల్లులో మరో జెండా ఎగిరే పరిస్థితి లేదా? విలక్షణ తీర్పులకు పాలకొల్లు పెట్టింది పేరు. స్థానికంగా ఉంటూ పాలకొల్లు అభివృద్ధికి పాటుపడే వారినే అక్కడ ఓటర్లు గెలిపిస్తారు. లేదంటే ఎంతటి వారైనా వారి అవసరం లేదనుకుంటే ఓడించడం ఆ నియోజకవర్గం ప్రత్యేకత. అందుకే ఆ నియోజకవర్గం ఓటర్ల నాడి పట్టుకోవటం అంత ఈజీ కాదంటారు. తన మన భేదం లేకుండా పనితీరే ప్రాతిపదికన అక్కడి ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడూ ఓ సంచలనం అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తన స్వస్థలమని, తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, తనను అక్కున చేర్చుకుంటారనే ఉద్దేశంతో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లులో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయినప్పటికీ చిరంజీవి అంచనాలను తలక్రిందులు చేశారు అక్కడి ఓటర్లు. రెండు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి తిరుపతితో పాటు పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే తన స్వస్థలమైన పాలకొల్లులో చిరంజీవి అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన బంగారు ఉషారాణి 5,446 ఓట్ల తేడాతో చిరంజీవిపై విజయం సాధించారు. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ 29,371 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నిమ్మల రామానాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకా శేషుబాబుపై 6,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం కనిపించినా పాలకొల్లులో మాత్రం నిమ్మల రామానాయుడు గెలవటంతో పాటు తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో పాలకొల్లులో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో డాక్టర్ బాబ్జీకి వైఎస్ఆర్సీపీకి టికెట్ కేటాయించింది. జనసేన గున్నం నాగబాబును బరిలోకి దింపింది. అయినా రామానాయుడు దాదాపు 18,000 ఓట్ల భారీ తేడాతో డాక్టర్ బాబ్జీపై ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో 2024లో ఎలాగైనా పాలకొల్లులో బోని కొట్టాలనే లక్ష్యంతో వరుసగా మూడోసారి అభ్యర్థిని మార్చారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ బీసీ సెంటిమెంట్తో గుడుల శ్రీహరి గోపాలరావుకు టికెట్ కేటాయించారు. అయితే జనసేనతో పొత్తు, రామానాయుడికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్తో ఆ ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు ఈసారి భారీ మెజార్టీతో పసుపు జెండా ఎగరవేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన గుడాల గోపి రామానాయుడు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దాంతో పాలకొల్లులో బీసీ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఇటువంటి విలక్షణ తీర్పులకు పెట్టింది పేరైన పాలకొల్లు ప్రస్తుతం టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నేపథ్యంలో పాలకొల్లులో మరో జెండా ఎగిరే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.